ఒకటే ఆలోచించమన్నారు, ఇది సత్యమైనటువంటిదా, దీనివల్ల నాకు కలుగుతుంది ఆనందము, అయితే ఇది నిజమైనటువంటిదా, నిత్యమైనటువంటిదా, సత్యమైనటువంటిదా ఈ ఆనందము కాదు. కాదు అన్నప్పుడు దీని గురించి మనం ఇబ్బంది పడిపోవడం ఎందుకు? అది ఉన్ననాళ్ళు సరే ఆనందం ఉంది, లేనప్పుడు లేదు, దాని గురించి ఎందుకు బాధపడిపోవాల్సినటువంటి అవసరము లేదు. ఇలాగ మనం కనుక ఆలోచించి కూడా దాని మీద కోరిక అనేటువంటిది ఉండదు. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు, వాడికి ఆ చాక్లెటో లేకపోతే ఆ స్వీటో దాని మీద విపరీతం అనేటువంటి కోరుకుంటుంది. ఆ వయసు దాటి వచ్చాము. ఇప్పుడు మనకి ఒక బెలూన్ చూస్తే చిన్నపిల్లవాడికి కలిగేంతటి ఉద్వేగం మనకు కలగదు. మనము ఆడుకోవచ్చు సరదాగా, బెలూన్ అనుకున్నది ఏదో బర్త్డే పార్టీకి వెళ్ళాము, పిల్లలతో కలిసి మనం ఆడతాము, 4 బెలూన్లు పేల్చేస్తాము. కానీ ఆ పిల్లవాడు ఉద్వేగపడిపోయినట్టుగా అది వాడికి కలిగించేంతటి ఆనందం మనకు కలగదు. మనం ఉట్టినే ఆడతాము, దాంట్లో ఉండేటువంటి ఆనందం వాడితో పంచుకుంటాము. అన్ని బెలూన్లు అయిపోతే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం, మనం పెద్ద పట్టించుకోం. పిల్లడు అయ్యో బెలూన్లు అన్నీ బద్దలైపోయాయి, ఇంకో 2 బెలూన్లు కావాలి, ఇంకో 2 బెలూన్లు కొనిపెట్టు, ఇలాగ ఏడుస్తాడు. మనం పోయి ఇప్పుడు ఎందుకు రా, రేపు చూసుకున్నా లేదా తర్వాత ఇవి అంతేరా, అవి ఉండవరా, అవి అలా పేలిపోతూనే ఉంటాయి అని మనం అంటాం. అంటే వాడికి మనకి ఉండేటువంటి స్థాయి భేదం ఏదైతే ఉందో దానివల్ల ఇద్దరము బెలూన్లు పేల్చడంలో ఆనందాన్ని పొందినా ఈ పేలుతున్నటువంటి బెలూన్లన్నీ అయిపోయిన తర్వాత వాడికి దుఃఖం కలిగింది, ఇంకా లేవని. మనం ఎప్పుడు అంతేది మళ్ళీ ఎప్పుడో బెలూన్లు ఉంటే అప్పుడు మళ్ళీ ఆడుకోవచ్చులే అని మనం అనుకున్నాం. ఆ స్థితిలో మనం ఉన్నాం. అంచేత ఆనందం అనేటువంటిది ఉండదని కాదు, తిండి తింటేది బాగుంది రాలేదు అని కాదు. ఒకవేళ లేకపోయినా మనం పెద్ద పట్టించుకోం, అక్కడ బెలూన్లు అవి లేవు అనేటువంటిది ఉన్నప్పుడు ఆనందిస్తాం. అలాగ కోరిక అనేటువంటిది ఏమిటవుతుందంటే దాని గురించి మనం పాకులాడడం అనేటువంటిది ఉండదు. ఇది నాది, ఇది కావాలి, ఇది ఉండాలి, ఇది లేదు అనేటువంటి ఇది ఉండదు. అలాగే భయం అనేటువంటిది కూడా, భయపడాల్సినటువంటి వస్తువు అనేటువంటిది ఏమీ లేదు. భగవంతుడు తప్ప సృష్టిలో ఉండేటువంటిది ఏదైనా సరే మిగిలినటువంటివి ఏవి కూడా అది ఆయన సమక్షంలో భయం అనేటువంటిది లేదు అని మనం అర్థం చేసుకున్నప్పుడు దేనికి మనం భయపడం. అలాగే కోపం కూడా, అవతలవాడు చేసినటువంటి పని వల్ల అప్పటికప్పుడు కోపం రావడం అనేటువంటిది నిజమే. అయితే ఆ కోపం మనస్సులో పెట్టుకుని అలాగా మనం కుమిలిపోతూ లేకపోతే మనం వాడి మీద పగబించి చేసుకుంటూ చాలా తీవ్రంగా ఇదైపోవడం అనేటువంటిది కొంతమంది. వాడు కోపం వచ్చింది, వాడి తల్లికి పిల్లవాడి మీద కోపం వచ్చినట్టు కదా, వెంటనే 4 దెబ్బలు వేసుకుని అయిపోయింది. అంత మాత్రం చేసి నువ్వు నాకు మొహం చూపించుకు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని చూసేది. ఒకవేళ అంత కోపం వచ్చినా ఇంట్లోంచి పో అని అన్నా కానీ 1 గంట పోయాకనో 2 గంటలు పోయాకనో మళ్ళీ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి వెతుక్కుంటుంది. అది ఆ రకమైనటువంటి కోపం. అంటే కోపం ఉంటుంది, కోపానికి ఫలితం ఉంటుంది, కానీ తీవ్రంగానూ ఉండొచ్చు, కానీ అది శాశ్వతంగా మనసులో మిగిలిపోతుంది. ఇంకొన్నాళ్ళకి ఏమిటవుతుందంటే ఆ రకమైనటువంటి కోపము రావడం అనేటువంటిది కూడా పోతూ ఉంటుంది. ఒక్కోసారి ఇంకొక స్థితిలో ఉంటే వెళ్ళు. అంచేత కోపం కూడా క్రమంగా ఏమిటవుతూ ఉంటుందంటే రావడం తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కోసారి మొదట్లో మనకి చాలా కోపం వచ్చినటువంటి విషయాలు కొన్నాళ్ళు అయిన తర్వాత అంత కోపం రావు ఉంటుంది. ఆ తీవ్రత తగ్గట్టు ఏదైనా అవుతూ ఉండొచ్చు. ఇది కోపం కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా నెమ్మదిగా పోతూ ఉంటాయి. అంటే జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే మనకి విషయాలు తెలుస్తూ ఉంటాయో నెమ్మదిగా పక్కనివి కూడా అవుతుంటాయి. ఎప్పుడైతే ఇవన్నీ పక్కకు వెళ్తూ ఉంటాయో అంటే ఇంతకాలం మనం ఏం చేస్తాం, మనలో ఒక 10% 20% కోపాన్ని, ఒక 30% భయాన్ని, ఒక 40% మనం కోరికల్ని ఇవన్నీ పెట్టుకుని ఉంటాం. ఎప్పుడైతే ఇవన్నీ వెళ్ళాయో ఈ ఖాళీలో ఒక భగవంతుడు వచ్చి నిండుతూ ఉంటాడు. భగవంతుడి పట్ల ప్రేమ, భగవంతుడి పట్ల భక్తి, భగవంతుడు అనేటువంటి జ్ఞానము ఇవన్నీ నిండుతూ ఉంటాయి. అంచేత నెమ్మదిగా దానివల్ల ఏమిటవుతుంది, మనము భగవంతుడి యొక్క పదార్థంతో మనం నిండడము మొదలు పెడతాం. అప్పుడు మన్మయాహ, కోపం లేదు, దుఃఖం లేదు, భయం లేదు, కోరిక లేదు. అప్పుడు ఏమిటి భగవంతుడు ఉంటూ ఉంటాడు. అంటే నెమ్మదిగా భగవంతుడుగా అవుతూ ఉంటాం, నేనుగా అవుతూ ఉంటారు. మన్మయ అంటే నేను నా బుద్ధి కలిగినటువంటి వాళ్ళుగా అవుతూ ఉంటారు. మాముపాశ్రిత, నన్ను ఆశ్రయించుకుని ఉంటారు. అంటే మనకి ఆశ్రయం ఎవరు అంటే లోకంలో
అంతవరకు మనకి తల్లిదండ్రులు లేదా భర్త పిల్లలు ఇలాగేదో అనుకుంటూ ఉంటాం. కాదు, భగవంతుడు మనం ఆశ్రయించుకోవాలి, ఇంకెవరు మిగతా వాళ్ళు కాదు అనేటువంటి తెలిసినప్పుడు నెమ్మదిగా ఆయన యొక్క ఆశ్రయాన్ని మనము పొందుతూ ఉంటాం. అలాంటి వాళ్ళు బహవహ చాలామంది ఉన్నారు. జ్ఞాన తపస పూతాహ, ఇలాంటి జ్ఞానం అనేటువంటిది పొందుతూ వాళ్ళు పవిత్రమవుతూ అలాగా పావనమవుతూ వాళ్ళు వస్తూ ఉంటారు. మద్భావమాగతాహ, నెమ్మదిగా నేను అనేటువంటి భావాన్ని పొందుతూ ఉంటారు. నేను అనేటువంటి భావం అంటే భగవంతుడు అనేటువంటి ఒక భావంలోకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే మనకి దేని పట్ల కోరిక అనేటువంటిది లేదు, మిగతావి ఏమీ లేవు అనేటువంటిది ఉందో, అప్పుడు ఆ చేసేటువంటి ఖాళీ సమయంలో మనం ఏం చేస్తాం, ఈ పనులు ఆ పనులు కాకుండా భగవంతుడి గురించి చర్చించుకోవడం అనేటువంటిది ఇది మనం చేస్తుంటాం. అయితే ఆ రకంగా భగవంతుడిగా మనం భగవంతుడి కోసం అనేటువంటిది జీవించడం అనేటువంటిది జరుగుతుంటే, భగవంతుడిని ఆశ్రయించుకోవడం అనేటువంటిది జరుగుతుంటే, అప్పుడు నెమ్మదిగా మనకి భగవంతుడిలోకి మనం వెళ్తూ ఉంటాం. ఇది జ్ఞానం అనేటువంటి ద్వారా వచ్చేటువంటి ఒక మార్గం అని చెప్పాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభముక్తినిత్యం లోకాః సమస్తాః సుఖినో